బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సమంతకు బాలీవుడ్ నీళ్లు బాగా వంటబట్టేశాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మడిలో చాలా మార్పులే వచ్చాయి. ఆ మధ్య ఫ్యామిలీ మెన్ తోనే టీజర్ చూపించిన ఈ బ్యూటీ సిటాడెల్ తో ఫుల్ సినిమా చూపించారు. సోషల్ మీడియా అంతా సమంత జపమే నడుస్తోంది. ఇప్పుడు సినిమాలు చేయకుండా శామ్ ట్రెండ్ అవ్వడానికి కారణమేంటి? సమంత ఎక్కడుంటే అక్కడ సంచలనమే. కొన్నేళ్ల కిందటి వరకు సౌత్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో అదే పనిచేస్తున్నారు. చేసింది 2 సిరీస్లే అయినా అక్కడి టాప్ హీరోయిన్లకి సైతం చెమటలు పట్టిస్తోంది. పనిలో పనిగా తన పర్ఫార్మెన్స్ ప్లస్ గ్లామర్ షోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ఈ భామ. ఈ మధ్యే విడుదలైన సిటాడెల్ సిరీస్ రివ్యూస్ తో పని లేకుండా వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. దానికి మెయిన్ రీజన్ సమంత. ఈ సిరీస్ లో ఆమె యాక్షన్ సీక్వెన్స్ లో ఏ రేంజ్ లో చేశారో బోల్డ్ షోలోనూ రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా సమంత వరుణ్ ధావన్ లిప్లాక్ సీన్స్ తో సోషల్ మీడియా తగలబడింది ఆ మధ్య. దానికి తోడు యాక్షన్ సీన్స్ అదే రేంజ్ లో హైలైట్ అయ్యాయి. సిటాడెల్ తర్వాత సమంత పేరు బాలీవుడ్ లో మరింత మారుమోగుతోంది. ఈ సిరీస్ తర్వాత సినిమా ఆఫర్స్ వస్తున్నా అమ్మడి చూపు మాత్రం కేవలం వెబ్ సిరీస్లపైనే ఉంది. రాజ్ డీకే ప్రొడక్షన్ లోనే రక్త్ బ్రహ్మాండ్ లో శామ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటు యాక్షన్ అటు గ్లామర్ తో ముంబై మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నారు సమంత. సినిమాలు చేసినా చేయకపోయినా సమంత మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ట్విట్టర్ అంతా శామ్ పేరే వినిపిస్తోంది. ఆమె ఒక్క ఫోటో పెట్టినా ఒక్క పోస్ట్ పెట్టినా రోజంతా ట్రెండింగ్ అవుతూనే ఉంటారు. సమంతకున్న క్రేజ్ కు ఇది నిదర్శనం. మూలిగే నక్కపై తాటిపండు పడ్డమంటారు కదా. ఇక్కడ ఒక్క తాటిపండు కాదు, 3-4 వరుసగా పడ్డాయి. ఎవరి మీదనేగా మీ అనుమానం? ఇంకెవరి మీద? మన పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీ పైనే. పాపం ఓ దెబ్బ నుండి కోలుకునే లోపే మరో దెబ్బ పడుతోంది. అసలు కాలీవుడ్కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ ఇండస్ట్రీని కాపాడేదెవరు? ఏదో ఒక సినిమా మిస్ఫైర్ అయిందంటే ఏమో అనుకోవచ్చు. కానీ వరుసగా వచ్చిన భారీ సినిమాలన్నీ మిస్ఫైర్ అవుతున్నాయంటే అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోవడంలో కాలీవుడ్ దారుణంగా విఫలమవుతుందనే విమర్శలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది తమిళ ఇండస్ట్రీతో బ్యాడ్ టైం బంతాట ఆడేసింది. వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ ఏమో రిటైర్మెంట్ తీసుకున్నారు. రాజకీయాల కోసం సినిమాలు వదిలేస్తున్నారు దళపతి. ఇంకొక్క సినిమా మాత్రమే చేస్తున్నారు ఆయన. మరోవైపు రజనీకాంత్ జైలర్ తర్వాత మళ్లీ ఫామ్ కోల్పోయారు. లాల్ సలాం, వేట్టయన్ దారుణంగా బెడిసికొట్టాయి. విక్రమ్ తో కంబ్యాక్ ఇచ్చిన కమల్ ఇండియన్ 2తో గోబ్యాక్ అయిపోయారు. తమిళ ఇండస్ట్రీ బాహుబలి అంటూ కంగువాను 2 ఏళ్లుగా భుజాన మోసింది కాలీవుడ్. సూర్య హీరోగా వచ్చిన ఈ సినిమాకు శివ దర్శకుడు. భారీ అంచనాలతో వచ్చిన కంగువా దాదాపు 130 కోట్లకు పైగా నష్టాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో తమిళ ఇండస్ట్రీ కష్టాలు డబుల్ అయ్యాయి. విక్రమ్ తంగలాన్ సైతం ఆడియన్స్ ను నిరాశపరిచింది. ఈ మధ్య కాలంలో కాలీవుడ్ కు ఊరటనిచ్చిన సినిమా అమరన్ మాత్రమే. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పొంగల్కొస్తుందనుకున్న విడాముయార్చి కూడా పోస్ట్పోన్ అయింది. దీంతో ఆశలన్నీ ఆ తర్వాత రానున్న థగ్ లైఫ్, కూలీపైనే ఉన్నాయి. ఇవన్నీ ఆడితేనే కాలీవుడ్కు మళ్లీ మంచి రోజులొస్తాయి. ఎవరైనా కుక్కల్ని పెంచుకుంటారు, పిల్లుల్ని పెంచుకుంటారు. మరీ ప్రేముంటే పుల్లులు, సింహాల్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దెయ్యాల్ని దత్తత తీసుకునే వాళ్ళని చూసారా? బాలీవుడ్లో ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఇదే చేస్తోంది. 3 ఏళ్లకు సరిపడా దెయ్యాల్ని రెడీ చేసి పెట్టారు వాళ్ళు. మరి వాళ్ళ దెయ్యాల కథలేంటో చూద్దామా? ఎక్కువగా ప్రయోగాలు చేయకూడదు. మార్కెట్లో ఏం నడుస్తుందో చూసి అలాంటి సినిమాలు తీసుకుంటూ పోతే మంచిది అంటున్నారు బాలీవుడ్ మేకర్స్. ఇప్పుడు దెయ్యాల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి వరుసగా అలాంటి కథలే సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది బూల్ బులయ్యా 3, స్త్రీ 2 లాంటి సినిమాలు రొటీన్ కథలతో వచ్చి కనకవర్షం కురిపించాయి. ఇక ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ముంజియా బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో స్త్రీ 2, ముంజియా ఒకే బ్యానర్ నుండి వచ్చాయి. అదే మ్యాడాక్ సంస్థ. తాజాగా ఈ సంస్థ ఒకేసారి 8 హర్రర్ సినిమాలను రిలీజ్ డేట్స్ తో సహా ప్రకటించింది. 2028 వరకు వీళ్ల సంస్థ నుంచి కావలసినన్ని ఆత్మకథలు రానున్నాయి. ఈ ఏడాది తమాతో వీళ్ల దెయ్యాల దండయాత్ర మొదలు కానుంది. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్.
ఈ సినిమాను దివాళీకి విడుదల చేయనున్నారు. ఇక డిసెంబర్లో శక్తిశాలిని రానుంది. ఇందులో ఆలియా భట్ హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయి. 2026లో వరుణ్ ధావన్ బేడియా 2 రానుంది. 2022లో బేడియా ఇదే సంస్థ నుంచి వచ్చింది. 2026లోనే చాముండా సినిమా రానుంది. అక్షయ్ కుమార్ ఇందులో హీరోగా నటించే అవకాశముంది. ఇక 2027లో స్త్రీ 3, మహాముంజ్యా సిద్ధమవుతున్నాయి. ఈ రెండు స్త్రీ, ముంజ్యా ఫ్రాంచైజీలో రాబోయే సినిమాలు. 2028లో పెహ్లా మహాయుద్ధ్, దూసరా మహాయుద్ధ్ వస్తాయి. మొత్తానికి మ్యాడాక్ అంతా ఇప్పుడు దెయ్యాల కోటగా మారిపోయింది. ఎంతసేపు గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ ఉండాలా? మేం మాత్రం ఆర్టిస్టులం కాదా? మాకేం నటన రాదా అంటున్నారు హీరోయిన్లు. అందుకే ఓవైపు హీరోయిన్గా బిజీగా ఉంటూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ క్వీన్ అనే ట్యాగ్ కోసం తెగ తంటాలు పడుతున్నారు. తెలుగులోనే ఈ పోటీ ఎక్కువగా ఉంది. మరి ఈ రేస్లో ఉన్నదెవరు? ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య ఫైట్ మామూలుగా లేదిప్పుడు. ఒకరిని మించి మరొకరు లేడీ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు అనుష్క, నయనతార లాంటి ఒకరిద్దరు బ్యూటీస్ మాత్రమే ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. అందరి దారి అదే అయిపోతోంది. అనుష్క శెట్టి గ్యాప్ తీసుకున్నా కూడా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఈమె చేస్తున్న ఘాటి త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు నయన్ అయితే పూర్తిగా లేడీ ఓరియంటెడ్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. ఈ లిస్ట్ లోకే సమంత చేరిపోయారు. మొన్న సిటాడెల్ సిరీస్ తో అమ్మడి రేంజ్ మరింత పెరిగిపోయింది. ఓవైపు యానిమల్, పుష్ప లాంటి సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలు చేస్తూనే మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు రష్మిక మందన్న. తనదైన శైలిలో లేడీ ఓరియంటెడ్ కథలను అస్సలు వదలట్లేదు. రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ అంటూ సినిమాలు చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కూడా టిల్లు స్క్వేర్ తర్వాత లేడీ ఓరియంటెడ్ కథ పరదాకి ఓకే చేశారు. ప్రస్తుతం ఇది సెట్స్ పై ఉంది. ఇక తమన్నా ఓదెలా 2 అంటూ వచ్చేస్తున్నారు. సాయి పల్లవి కూడా ఛాన్స్ దొరికిన ప్రతిసారి తన సత్తా చూపిస్తున్నారు. వీళ్లంతా లేడీ ఓరియంటెడ్ క్వీన్ ముద్ర కోసం ట్రై చేస్తున్నారు. ఇది ఈరోజు సైమా 2.2. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.